అధ్యయనం వేరు, చదవటం వేరు. చదవటం అనేది చాలా క్యాజువల్ గా కాలక్షేపం కోసం చదువుతూ ఉంటాము. వేరే అధ్యయనం అంటే చాలా నిశ్చితంగా చదివేది అధ్యయనం. నిజానికి చదవటంతో సహా ఏ పని చేసినా కూడా సర్వసంపూర్ణంగా చేయటాన్ని మనం అలవరుచుకోవాలి. మనము పంచేంద్రియాలు అంటాం: కన్ను, ముక్కు, చెవి, నాలుక. కళ్ళు చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాము, ఎంత బాగా చూస్తున్నాము, కళ్ళ ముందుకు వచ్చిన ఒక దృశ్యాన్ని మనము అనుభవిస్తూ దాంట్లోని ఆహ్లాదాన్ని పొందుతూ ఓ ప్రకృతిలోకి వెళ్ళారు, ఒక అడవిలోకి వెళ్ళారు. ఆ అడవిలోని దృశ్యాలని మీరెంత బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. ఆ అడవిలో వినిపిస్తున్నటువంటి ఆ శబ్దాలు, ఆ ఎండుటాకుల మీద కాలు పడ్డప్పుడు వినపడే ఆ చప్పుడు, దూరంగా ఎక్కడో చెట్టు మీద ఒక పక్షి అరుపు, ఇవన్నీ వింటున్నప్పుడు దాన్ని యూ మస్ట్ ఎంజాయ్ ఇట్. ఆ వినటం ఎంజాయ్ చేయాలి, ఆ చూడటం ఎంజాయ్ చేయాలి. పుస్తకం దగ్గరికి వస్తే పుస్తకంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏ పుస్తకమైనా ఇన్ని పుస్తకాలు చదివాను, అన్ని పుస్తకాలు చదివాను, ఈ పుస్తకం ఒక రోజులో అవగొట్టేశాను. మా చిన్నతనాల్లో డిటెక్టివ్ నవలలు వచ్చేవి. ఆ డిటెక్టివ్ నవలలు ఒక గంటలో చదివేసేవాళ్ళం. ఆ కథ ఎట్లా నడుస్తోంది అని మధ్యలో వర్ణనలు కానీ, ఆ షాడో డిటెక్టివ్ చేస్తున్నటువంటి ఇవన్నీ స్కిప్ చేస్తూ వెళ్ళి చివరి కథ ఏమిటి అని తెలుసుకోవడానికి దొల్లిచ్చేసేవాళ్ళం. అలా కాదు. మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటే ఆ పుస్తకంని ప్రేమగా తీసుకోండి. ఒక చంటి బిడ్డను కనుక ఒళ్ళో ఎత్తుకుంటే ఎట్లా ఫీల్ అవుతామో అలాంటి ఒక ఫీలింగ్ తో ఆ అక్షరాల్ని చూడండి. పుస్తకం తెరిచిన తర్వాత కంటెంట్స్ లోకి వెళ్ళండి. కంటెంట్స్ లోకి వెళ్ళి దాంట్లో కంటెంట్స్ ఏమున్నాయి అనేది ముందు ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. తర్వాత అసలు పుస్తకాలు ఏది చదవాలి అనేది సెలక్షన్ అనేది చాలా చాలా గొప్ప ప్రాసెస్ అండి. ప్రపంచంలో అనేక సబ్జెక్ట్స్ మీద అనేక వందల వేల రకరకాల భాషల్లో పుస్తకాలు వస్తున్నాయి, లక్షల సంఖ్యలో వస్తున్నాయి. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని కాదు. దాంట్లో కాల్పనిక సాహిత్యం ఉంది. కాల్పనిక సాహిత్యంలో కూడా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టులు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఆ వైమానిక శాస్త్రాలు ఉన్నాయి. మనం అది ఇదని కాకుండా ఏది చదవాలి అనేది సెలెక్ట్ చేసుకోవడంలోనే మన విజ్ఞత అనేది ఆధారపడింది. మనకేం కావాలి, మనము ఒక రచయితగా ఏ రంగంలో కృషి చేయబోతున్నాము అనేది స్పెసిఫై అయినప్పుడు ఆ రంగానికి సంబంధించి తెలుగులో మొదలుపెట్టి ఇతర భాషా సాహిత్యాల్లో ఏమొచ్చింది. ఉదాహరణకి మీరు మీ ఆత్మకథనో జీవిత కథనో రాద్దాం అనుకున్నారు. అది రాద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగులో ఎన్ని జీవిత కథలు వచ్చాయి, ఎవరెవరు రాశారు ఇప్పటి వరకు, ఎటువంటి ప్రముఖులు రాశారు, అందులో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారా, వాళ్ళు ఏ పర్స్పెక్టివ్ తో రాశారు, ఆ రాయటం వెనకాల ఉద్దేశాలు ఏంటి, ఆత్మకథల్ని ఒకసారి అవలోకించి మార్కెట్లో తెలుగులో అవైలబుల్ గా ఉన్నటువంటి ఆత్మకథలు జీవిత కథలని ఒక లిస్టు సంపాదిస్తుంటే వాటిల్లో మొదట ఏం చదవాలి, ఎవరిది చదవాలి, అది ఎక్కడ దొరుకుతుంది. మన ఫ్రెండ్ దగ్గర ఉండొచ్చు, ఊళ్ళో ఉన్న లైబ్రరీలో దొరకచ్చు, లేదంటే ఏదైనా బుక్ స్టోర్ లో రీప్రింటెడ్ వర్షన్ అవైలబుల్ గా ఉండొచ్చు. అది అయిన తర్వాత సేకరించిన తర్వాత ఆ పుస్తకము ఇందా చెప్పినట్టుగా కంటెంట్స్ ఒకసారి తిరగేయండి. కంటెంట్స్ లో ఎన్ని చాప్టర్లలో విషయాన్ని పొందుపరిచాడు, ఎలా కంటెంట్స్ డివిజన్ జరిగింది అని. ఎందుకంటే మీరు రీడర్ కాదు ఇక్కడ, దయచేసి గమనించండి. యుఆర్ఏ వుడ్ బి రైటర్, రైటర్ కాబోతున్నారు కనుక మీ దృష్టికోణము పాఠకుడి దృష్టికోణం కంటే భిన్నంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక అలా
మీరు సెలక్షన్లు తీసుకుని ఫస్ట్, అంటే ఇందాక నేను ప్లేట్లో కనుక అన్నం వడ్డించుకున్నప్పుడు ఆ అన్నాన్ని లేదా ఆహార పదార్థాలని ఎలా ప్రేమగా ఒకసారి చూస్తారో, అలాగే కంటెంట్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం ఏమిటి, ఎలా డీల్ చేశాడు అనేది అర్థమవుతుంది. మరొకటి ఏంటంటే, అధ్యయనం చేసేటప్పుడు మనని డిస్టర్బ్ చేసేటువంటి వాతావరణానికి కాస్త దూరంగా ఉండటం అనేది అవసరం. మీ రూమ్ లో మీరు కూర్చోండి, తలుపేసుకోండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఒక గంట వరకు నేను చదువుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయకని. స్మార్ట్ ఫోన్ ని అసలు స్విచ్ ఆఫ్ మోడ్ లోనో సైలెంట్ మోడ్ లోనో పెట్టుకోండి. మనకేమైపోయిందంటే అండి, మెజారిటీ టైమ్ స్మార్ట్ ఫోన్ పక్కకి లాగేస్తుందండి. 5 నిమిషాలకోసారి 10 నిమిషాలకోసారి స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయటం, ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టారా, ఏదైనా పోస్ట్ పెట్టారా, వీడియో పెట్టారా అంటాం. దాని మీద మళ్ళీ మీరు ఏదో ఒక రిప్లై ఇవ్వటము, ఆ రిప్లైకి మళ్ళీ అవతల ఆయన రెస్పాండ్ అవటము, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నిత్యము మనకి చాలా డిస్ట్రాక్టింగ్ గా ఉంటాయి కనుక, పుస్తకం తీసుకున్నప్పుడు ఈ రకమైన డిస్ట్రాక్షన్స్ నుంచి మనం దూరంగా ఉండి చదివినప్పుడు మాత్రమే అది దాంట్లో ఉన్నదాన్ని పూర్తిగా మనము ఎసిమిలేట్ చేసుకోవడానికి అవ అవకాశం ఉంటుంది కనుక. తర్వాత చాలా మంది చెప్తుంటారు, పుస్తకాన్ని నీట్ గా పెట్టండి, నలగకుండా చూడండి, ఆ కాగితాలు మడవకండి అని మన చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. నేనేం చెప్తానంటే, పుస్తకాన్ని దాన్ని ఎట్లా అయినా ఉపయోగించండి. ఫస్ట్ టైం మీరు నేను చదివే పద్ధతి ఏమిటంటే, పుస్తకం చేతిలో తీసుకోగానే పక్కన ఒక మార్కర్, హైలైటర్ అంటారు, ఆ హైలైటర్ దగ్గర పెట్టుకుంటాను. దగ్గర పెట్టుకుని నాకు మంచి వాక్యం, ఏదైనా మంచి ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉందంటే దాన్ని అండర్లైన్ చేసుకుంటూ ఆ మార్కర్ పెట్టి మార్క్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడైనా ఏదైనా ఒక పేరాలో ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఉంటే పక్కన దాన్ని సింబాలిక్ అని రాస్తాను. చాప్టర్ బిగినింగ్ లో ఎలా బిగిన్ చేస్తున్నాడు, మొదటి వాక్యం ఎలా బిగిన్ చేశాడు, అది ముందుకు ఎలా తీసుకువెళ్తున్నాడు, ఎలా కంక్లూడ్ చేస్తున్నాడు, నెక్స్ట్ చాప్టర్ లోకి ఎలా దారి తీస్తున్నారు, ఇలాంటి ఒక రకమైనటువంటి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా, అంటే మళ్ళీ పుస్తకంలో విషయాన్ని ఆస్వాదించాలి, కేవలం ఏదో టెక్నిక్ లోకే వెళ్ళి మీరు ఆ పుస్తకం చదివేటువంటి ఆ ఆనందాన్ని దూరం చేసుకోమని నేను చెప్పట్లేదు. కానీ ఒక సన్నివేశాన్ని ఎట్లా రైటర్ రాశాడు, అదే నేను రాయాలంటే ఈ విషయాన్ని నేను ఇంతకంటే ఏమైనా బాగా రాయగలుగుతానా అని కొన్ని తీసుకుని దాని నుంచి ప్రాక్టీస్ చేయటం. ఒక ఒక పేరున్న రచయిత బాగా చెప్పుండొచ్చు, నేను ఇంతకంటే బాగా చెప్పలేనా. పుస్తకం అంతా ముగిచ్చేసిన తర్వాత ఈ పుస్తకంలో రైటర్ సిన్సియారిటీ ఉందా, ఏమైనా దాచిపెట్టాడా, చాలా తెలివిగా కొన్ని విషయాల్ని స్కిప్ చేస్తున్నాడా అనే విషయాలను కూడా తరచి చూడండి. అసమగ్రంగా ఏమన్నా వదిలేశాడా, కొన్ని సటిల్ గా చెప్పాడా, అలా ఎందుకు చెప్పాడు, అలా చెప్పడం వల్ల అతను ఏం సాధించదలుచుకున్నాడు, ఈ రచన వెనకాల రాసిన రచయిత పర్సనాలిటీ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించి అది ఆ పుస్తకము మీరు తీసుకున్న తర్వాత అది వారం పట్టనివ్వండి, నెల రోజులు పట్టనివ్వండి, దాని నుంచి మనము పూర్తి ప్రయోజనాన్ని లేదా దాని నుంచి పొందాల్సిందంతా పొందటం అనేది జరిపినప్పుడు మాత్రమే చదువు అధ్యయనం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఊరికినే ఏదో చదివామంటే చదివాము, కొంతమంది ఫ్యాషన్ అయిపోయింది, మేము అన్ని పుస్తకాలు చదివాం ఇన్ని పుస్తకాలు చదివామని, అది కాదు. దాని నుంచి మీరు ఇక నుంచైనా మీ పర్సెప్షన్స్ ఈ విషయంలో మార్చుకోండి. ఆ మార్కర్తో మీరు మంచి దాన్ని అండర్లైన్ చేసుకోవటము, నోట్స్ తీసుకోవటము, దాన్నే ఒక మోడల్ గా తీసుకుని, ఒక ఎగ్జిబిట్ గా తీసుకుని దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది ఆలోచించండి. మంచి పుస్తకాలు ఏం చదవాలి, ఏమిటి, ఎలాంటివి చదవచ్చు అనే దాని మీద మనం మున్ముందు రోజుల్లో మనం మాట్లాడుకుందాము.